డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయకండి. ఇది కూడా ఆలోచించండి ఒకసారి. రేపు పొద్దున్న ప్రాపర్టీ రేట్స్ పెరిగిపోతాయి. సో తర్వాత కొనాలంటే మనం కొనలేము. దీనికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఇవన్నీ ఒకే థాట్ వల్ల. అలా కంగారు పడి డెసిషన్ తీసుకునే కంటే ఇలా థింక్ చేయొచ్చు కదా. మనలో చాలా మందికి ఓన్ హౌస్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. మనకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అయ్యాక ఇల్లు ఎప్పుడు కొంటున్నావు అని వీళ్ళు అడుగుతున్నారనో, లేదా మన ఓన్ డ్రీమ్ వల్ల మనకంటూ సొంత ఇల్లు ఉండాలని చెప్పి రెంట్ హౌస్ లో ఉంటూ ఎలా అయితే రెంట్ పే చేస్తున్నామో అదే విధంగా హౌస్ కి ఈఎంఐ పే చేద్దాం అని థాట్స్ తో చాలా మంది లోన్స్ పెట్టి ఓన్ హౌస్ అనే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సొంత ఇల్లు అనే కళను నెరవేర్చుకుంటున్నారు. లోన్ కి వడ్డీ పడినప్పటికీ ఈఎంఐ టర్మ్ తీరిపోయేసరికి హౌస్ మన చేతికి వస్తుంది, అంతేకాకుండా హౌస్ వాల్యూ కనిపిస్తుంది కదా అనే థాట్స్ లో ఉంటాం. ఓన్ హౌస్ అనేది చాలా మంది లైఫ్ లో అతిపెద్ద ఫైనాన్షియల్ డెసిషన్. ఇంకా డీప్ గా ఫైనాన్షియల్ డెసిషన్ అనే కంటే ఎమోషనల్ డెసిషన్ అని చెప్పాలి. మనం అంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా విషయాలు ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేయాలి. దీనికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మనం గాని లోన్ తీసుకొని హౌస్ కొనేలాగా ఉంటే మనకు తెలియకుండా చాలా డబ్బులు నష్టపోతాం. నష్టం అంటే బ్యాంక్ కి వడ్డీ ద్వారా కాదు. అది ఎలా నష్టపోతుందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలా జరగకుండా ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి లోన్ లేకుండా వన్ టైం పేమెంట్ ఓన్ హౌస్ ఎలా కొనాలి, ఇలా చేయడం వల్ల మనకి ఎంత లాభం వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి, ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఇన్ఫో హబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కొందామని ప్లాన్ చేస్తున్నాడు. సిటీలో ఉండే మేజర్ ఏరియాస్ లో కానీ కొనాలంటే అట్లీస్ట్ 1 crore పెట్టాల్సి వస్తుంది. అదే సిటీకి కొంత దూరంలో కొనాలంటే అట్లీస్ట్ 70 lakhs అవుతుంది. ఇప్పుడు 70 lakh హౌస్ ఎగ్జాంపుల్ గా తీసుకొని లోన్ తీసుకొని ఈఎంఐ ద్వారా కానీ పే చేస్తే టోటల్ గా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనే విషయాలు డిస్కస్ చేసుకుందాం. 70 lakh హౌస్ అంటే రిజిస్ట్రేషన్ తో కలిపి రఫ్ గా 75 lakhs అవుతుంది. లోన్ గానీ పెట్టాలంటే అట్లీస్ట్ 10% డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ 90% లోన్ పెట్టుకోవాలి. రఫ్ గా 70 lakhs లోన్ పెడదామని ప్లాన్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7 to 10% మధ్యలో ఉంటుంది. సపోజ్ 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది అనుకుందాం. ఆ లోన్ టెన్యూర్ 20 years పెట్టాడు. అప్పుడు మంత్లీ ఈఎంఐ అనేది 60,000 పడుతుంది. ఈఎంఐ ఒకటే కడితే సరిపోదు కదా, మంత్లీ మెయింటెనెన్స్ అవుతుంది, ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. అది కాక 20 years లో హౌస్ చాలా రిపేర్స్ వస్తాయి. ప్లంబింగ్ అని, ఎలక్ట్రికల్ అని, పెయింటింగ్స్ అని, టైల్స్ అని, లేదా కొన్ని ఇయర్స్ కి ఓల్డ్ అయిపోతే రెనోవేషన్ చేద్దామని ప్లాన్ చేస్తాం. ఇలా రఫ్ గా 20 years స్పాన్ గాని చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ 10,000 ఎక్స్ట్రా పడుతుంది మనకి. సో మంత్లీ మనం ఎంత పడుతున్నాం అంటే 60,000 ఈఎంఐ ప్లస్ 10,000 మెయింటెనెన్స్, టోటల్ గా మంత్లీ 70,000 పే చేస్తున్నట్టు. ఇలా 20 years గాని చూసుకుంటే 1,68,00,000 పే చేస్తున్నట్టు. 75 lakhs పెట్టి హౌస్ కొన్నాం కదా, 20 years తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే అది ఏరియా బట్టి వేరీ అవుతూ ఉంటుంది. బాగా గ్రో అయ్యే ఏరియాస్ అయితే ఒకలాగా ఉంటుంది, యావరేజ్ గా ఒకలాగా ఉంటుంది, తక్కువగా ఒకలాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ హిస్టరీ ప్రకారంగా మోడరేట్ గ్రోత్ గాని తీసుకుంటే 7% వస్తుంది. అంటే మన ప్రాపర్టీ అనేది ఎవ్రీ ఇయర్ 7% రేట్ పెరుగుకుంటూ వస్తుంది. ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఏరియాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ లేని ఏరియాస్ అయితే తక్కువలో ఉంటుంది. సో యావరేజ్ 7% గాని తీసుకుంటే 20 years అయ్యేసరికి 75 lakh ప్రాపర్టీ అనేది 2,70,00,000 అవుతుంది. మనం 20 years కి ఎంత పెట్టాం, 1,68,00,000. కానీ ప్రాపర్టీ వాల్యూ 2,70,00,000. అంటే అడిషనల్ గా 1 crore మనం ప్రాఫిట్ లో ఉన్నట్టే కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మనం 1 crore గెయిన్ అయినప్పటికీ మనం లాస్ లో ఉన్నట్టంట. అది అలాగే ఇప్పుడు చూద్దాం. మన ముందు ఎగ్జాంపుల్ లో మన హౌస్ కి మంత్లీ 70,000 పే చేస్తున్నాం. అలా కాకుండా ఒక 20,000 పే చేస్తూ రెంట్ హౌస్ లాగా ఉంటూ దానికి 2,000 మెయింటెనెన్స్ తో కలిపి 22,000 పే చేస్తూ 70,000 లో 22,000 మైనస్ చేస్తే రిమైనింగ్ 48,000 అనేది లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 2.7 crores కంటే ఎక్కువ అవుతుంది. కానీ ఎవ్రీ మంత్ 48,000 చేయలేం కదా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ హౌస్ రెంట్ వచ్చేసరికి 22,000 పడుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ రెంట్ పెంచుతూ ఉంటారు కదా. ఆన్ అన్ యావరేజ్ గా హౌస్ రెంట్ అనేది 2,000 పెంచితే అంటే ఫస్ట్ ఇయర్ 22,000 పే చేస్తాం, సెకండ్ ఇయర్ 24,000, థర్డ్ ఇయర్ 26,000. మన ఎవ్రీ ఇయర్ 2,000 రెంట్ లో పెరుగుతుంది కాబట్టి అదే 2,000 ని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ లో తగ్గించుకుంటూ వస్తే అంటే ఫస్ట్ ఇయర్ లో 48,000, సెకండ్ ఇయర్ ఎస్ఐపీ మంత్లీ వాల్యూ 46,000, థర్డ్ ఇయర్ మంత్లీ ఎస్ఐపీ వాల్యూ 44,000. ఇలా రెంట్ లో 2,000 పెంచుకుంటూ ఎస్ఐపీ లో 2,000 తగ్గించుకుంటూ కానీ వస్తే మన మంత్లీ 70,000 దాటకుండా ఉంటది. ఇలా ఒక 20 years చేస్తూ ఉంటే యావరేజ్ గా 12% రిటర్న్స్ వచ్చిన మన పోర్ట్ఫోలియో అనేది రఫ్ గా 3.5 crores అవుతుంది. లోన్ తీసుకొని కానీ హౌస్ కొంటే 20 years కి 2.7 crores అయితే ఈ కేసులో 3.5 crores అవుతుంది. సో 20 years తర్వాత మీరు వన్ టైం 2.7 crore పెట్టి హౌస్ తీసేసుకున్నా మీ చేతిలో ఇంకా 80 lakhs క్యాష్ ఉంటుంది. అందుకనే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తారంటే ఒకవేళ మీరు కానీ అపార్ట్మెంట్ తీసుకునే ఉద్దేశం ఉంటే కంగారు పడి లోన్ పెట్టి హౌస్ తీసుకునే కంటే ఈ ఆప్షన్ చూడమని రికమెండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ హౌస్ ఉండి మీరు కానీ కొత్తగా కొనే అపార్ట్మెంట్ అనేది రెంట్ కి ఇద్దామని ప్లాన్ లాగా ఉంటే అటువంటి సందర్భాల్లో లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొంటే మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మంత్లీ మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూ గెయిన్ అవ్వడం వల్ల ఎస్ఐపి తో వచ్చే అమౌంట్ కంటే హౌస్ వాల్యూ ఎక్కువ అవుతుంది. అదే అపార్ట్మెంట్ కాకుండా ఒకవేళ మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకునే ప్లాన్ లాగా ఉంటే హౌస్ వాల్యూతో పాటు ల్యాండ్ కూడా వాల్యూ పెరుగుతుంది కాబట్టి అటువంటి కేసెస్ లో ఎస్ఐపి కంటే హౌస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదా ఒకవేళ మీరు హౌస్ తీసుకున్న ఏరియా గానీ ఫ్యూచర్ లో బాగా డెవలప్ అయితే అటువంటి కేసెస్ లో రేట్స్ అనేవి చాలా విపరీతంగా పెరుగుతాయి. ఇటువంటి కేసెస్ లో కూడా ఎస్ఐపి కంటే మీ హౌస్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఉండడానికి మాత్రమే
టైం అపార్ట్మెంట్ తీసుకునే ప్లాన్ లాగా ఉంటే, ఇంకా నేను చెప్పినట్టు హౌస్ వాల్యూ 7% గా గ్రో అయ్యేలాగా ఉంటే, ఇటువంటి కేసెస్ లో ఎస్ఐపి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అపార్ట్మెంట్ తీసుకుంటే మీరు కొంచెం లూజ్ అవుతారు. ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు తీసుకునే హౌస్ లొకేషన్, హౌస్ టైప్ బట్టి ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో డెవలప్మెంట్ స్కోప్ ఏంటి, ఏరియా అర్బనా రూరల్, ఇటువంటి రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూసి బ్లైండ్ గా ఇదే ఫాలో అయిపోమని చెప్పట్లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ లింక్ అయి ఉంటాయి కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కి యావరేజ్ గా 12% గ్రో అవుతుంది. ఓకే, ఫ్యూచర్ లో గ్రో అవ్వకపోతే ఇబ్బంది పడతారు మళ్ళీ. అలాగే బ్లైండ్ గా అందరూ చేస్తున్నట్టు హౌస్ కూడా తీసుకోమని రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకుని డెసిషన్ తీసుకోండి. కానీ హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ ఆప్షన్ అవుతుంది. రిటర్న్స్ తక్కువ వచ్చినప్పటికీ మనకంటూ వాల్యూ కనిపించి మన ప్రాపర్టీ సేఫ్ గా ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ చూసుకుంటే కొంత రిస్క్ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మీ దగ్గర 50% అలా డబ్బులు ఉండి ఇందాక నేను చెప్పినట్టు 10% డౌన్ పేమెంట్ కాకుండా నా దగ్గర ఇంకా ఎక్కువ అమౌంట్ ఉన్నది, 50% అబౌవ్ నా దగ్గర క్యాష్ ఉండి దాంతో పేమెంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ కానీ లోన్ పెట్టుకుంటానంటే అది వేరే విషయం. కానీ ఎవరైతే తక్కువ డౌన్ పేమెంట్ తో ఎక్కువ లోన్ టర్న్ పెట్టుకుందాం ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ రికమెండేషన్స్ ఏంటంటే, మీరు తీసుకునే హౌస్ అనేది మీ ఇయర్లీ ఇన్కమ్ తో పోలిస్తే 5 times కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 75 lakhs హౌస్ తీసుకోవాలంటే అట్లీస్ట్ మీ ఇయర్లీ ఇన్కమ్ 15 lakhs అయి ఉండాలి. లేదు 80% హౌస్ తీసుకోవాలంటే అప్పుడు అట్లీస్ట్ మీ ఈఎంఐ అమౌంట్ అనేది మీకు వచ్చే మంత్లీ ఇన్కమ్ లో నీడ్స్ తో కలుపుకొని 50% లోపు ఉండాలి. రిమైనింగ్ 50% లో మీ వాంట్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. హౌస్ అనేది నీడ్ కాబట్టి ఇది కూడా నీడ్స్ లో కలుపుకోవాలి. నాకు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ పెద్దగా ఐడియా లేదు, నేను పెద్దగా రిస్క్ పెడదాం అనుకోవట్లేదు. అలా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి. ఇటువంటి కేసులు రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా బ్యాలెన్స్డ్ గా వెళ్తే ప్రాబ్లం ఏముండదు. ఇంకా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లోని హోమ్ లోన్ కి పే చేసే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. కానీ ఒకవేళ మీరు కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్ ఫాలో అయితే హోమ్ లోన్ మీద ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేవు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి. ఇదే విధంగా కార్ తీసుకోవాలనే కొన్ని రూల్స్ ఉంటాయి. మీ కార్ వాల్యూ అనేది మీ ఇయర్లీ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండకూడదు. సపోజ్ మీ ఇయర్లీ ఇన్కమ్ 10 lakhs అయ్యి ఉంటే కార్ వాల్యూ 10 lakhs పెంచకూడదు. అంతేకాకుండా కార్ తీసుకునే ఈఎంఐ అనేది మీ వాంట్స్ లో 30% క్రాస్ అవ్వకూడదు. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ ప్రకారంగా లోన్ తో ఈఎంఐ కట్టి కార్ తీసుకున్నా లేదా 2-3 years ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చే అమౌంట్ తో కార్ తీసుకుంటే మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇంకా కార్ అనేది డిప్రిషియేటింగ్ అసెట్. ఎవ్రీ ఇయర్ మీ కార్ వాల్యూ తగ్గుకుంటూ వస్తుంది. సో కార్ మీకు అవసరం ఉండి ఫ్యామిలీతో వెళ్ళడం కష్టం అవుతుంది, నాకు మస్ట్ అనుకుంటే కార్ ప్లాన్ చేయండి. అప్పుడప్పుడు అకేషనల్ గా వెళ్తూ ఉంటాను అనుకుంటే అటువంటి కేసెస్ లో కార్ కొనే కంటే క్యాబ్ లో ట్రావెల్ చేయడం మంచి ఆప్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పర్సనల్ ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటాయి. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నాకంటూ ఎంజాయ్మెంట్ ఉండాలి, ఓన్ కార్ ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి. 20 years కానీ 5 years కానీ నేను వెయిట్ చేయలేను. అటువంటి కేసెస్ లో మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇన్కమ్ పెంచుకొని హౌస్ ఈఎంఐ విత్ నీడ్స్ 50% లోపు, కార్ ఈఎంఐ విత్ అదర్ వాంట్స్ 30% లోపు ఉంటే మీరు సేఫ్ గా ఉన్నట్టు. చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, రేపు పొద్దున్న ప్రాపర్టీ రేట్స్ పెరిగిపోతాయి, సో తర్వాత కొనాలంటే మనం కొనలేము, సో ఇప్పుడే కొనాలి అనే మైండ్ సెట్ లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే చేతిలో డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరి కొంటూ ఉంటారు. దానివల్ల ఫ్యూచర్ లో మెంటల్ స్ట్రెస్ పెరిగిపోద్ది. అప్పులు ఎలా తీర్చాలని చెప్పి బాధ వచ్చేస్తుంది. ఇవన్నీ ఒకే థాట్ వల్ల రేట్స్ పెరిగిపోతే మనం కొనలేము. అలా కంగారు పడి డెసిషన్ తీసుకునే కంటే ఇలా థింక్ చేయొచ్చు కదా. ఓకే, ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి కాదనట్లేదు, ఇప్పుడున్న ఇన్కమ్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్ లో కొనలేము, కరెక్టే. ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతున్నట్టు ఎందుకని మన ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవడానికి ప్లాన్ చేయకూడదు? రేపు పొద్దున్న ప్రాపర్టీ వాల్యూస్ ఎంతనే పెరగనివ్వండి, ఆ వాల్యూ తగ్గట్టు మన ఇన్కమ్ పెంచుకొని కొనుక్కోవచ్చు కదా. మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఇది కూడా ఆలోచించండి ఒకసారి. కంగారు పడి అనవసరంగా ఊబిలో దూకడమా లేదా కొంచెం ఆగి ప్లాన్ చేసుకొని స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్ గా లైఫ్ గడపడమా, డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఫైనాన్స్ కి సంబంధించిన టాపిక్స్ లో 3rd వీడియో. ఒకవేళ మీరు లోన్ ట్రాప్స్ లో ఉండి దాని నుంచి బయటపడడం ఎలా అనే దానికి 4 ఆప్షన్స్ గురించి పార్ట్ 1 చేశాను. 2nd వీడియోలో ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద ఉంటుంది. సో ఈ 2 వీడియోస్ లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది. ఒకవేళ చూసిండకపోతే ఈ పార్ట్స్ కూడా చూడండి. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.